నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్ కి స్వాగతం. పివి నరసింహరావు గారికి ఇప్పుడు భారతరత్న ఇచ్చి బీజేపీ ఇది రాజకీయ కోణంలో ఆలోచించాలనా, లేదంటే దాని వెనకాల రియల్ గా ప్రేమ అభిమానం ఉండి ఇచ్చారంటారా మీరు? బీజేపీ దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మీకు ఒక ఇష్టం చెప్పాలి, కావాలంటే నా సిగ్నల్స్ కూడా వెరిఫై చేసుకోండి, లేకపోతే టీవీలో ఉన్న ఒక ముఖ్యమైన మోడరేటర్ కూడా మా ఇంట్లో వాళ్ళని పిల్లలు తీసుకుని ఆ రోజు పివి నరసింహ వర్ధన్ సమయంలో నేను ఎల్మన్ శివాజీ గారు అక్కడికి వెళ్దామని చూసామండి, వెళ్ళాం. కానీ ఆ లోపలికి విషయం వచ్చేసిన తర్వాత ఆయన చూద్దామని చెప్పి రాత్రి లేట్ నైట్ తర్వాత అక్కడికి వెళ్ళాం. ఆయన పార్థివ దేహం కాలుతున్న సందర్భంలో మనుషులు 2-3 ఎవరు లేరు. పక్కేళ్ళు వచ్చాను, పిల్లల దూరం మనం వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఇలా ఉందని. మీకు ఎంత వైరల్ అయిపోయిందో తెలుసు. సరే, బాధాకరం. కానీ ఒకటి మాత్రం కోరుకున్నాను, నేను ఎప్పటి నుంచో దశాబ్దం కాలం ముందు నుంచి కోరుకున్నాను, దశాబ్దంన్నర పాటు నుంచి. తెలుగు జాతులు ఎన్టీ రామారావు గారు, పివి నరసింహరావు గారు కూడా భారతరత్న రావాలనే ఆకాంక్షను నేను ఇవాళ చెప్పలేదు 10 సార్లు వ్యక్తం చేశాను. బహుభాషా కోవిదుడు, సమైక్యాంధ్ర కోసం ఆఖరి వరకు నిలబడిన, నిజాయితీకి నిలబడిన వ్యక్తి. ఆ వ్యక్తి పదవి కోల్పోయిన వ్యక్తి, భూ సంస్కరణలు అమలు చేయాలనుకున్న వ్యక్తి. మైనస్ పాయింట్లు కొన్ని ఉండొచ్చు, నేను అది వదిలేసేయండి. హెచ్ఆర్డి, హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా విద్యాశాఖని మార్చడానికి ప్రయత్నించిన వ్యక్తి. దేశంలో సంస్కరణలు అమలు అవడానికి మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళు ముందుగా వాళ్ళకి అధికారం ఇవ్వాలి కదా ప్రధానమంత్రి. వాళ్ళు మన్మోహన్ సింగ్ పేరు రావండి, కానీ చోదక శక్తిగా తిరిగి తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకునేలా చేసిన నా తెలుగు బిడ్డ, వంగర బిడ్డ. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రవీంద్రబాద్లో సభ జరిగింది, హెచ్డి గారు వచ్చారు, నేను హాజరయ్యాను. మొత్తం ఫస్ట్ మాట ఆయన, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు కాకుండా పోవడు కదా, నేను తెలుగు జాతి బిడ్డనే అని చెప్పడం జరిగింది. సాల్యూట్. నేను తెలుగు జాతి బిడ్డగా గర్విస్తున్నాను. సో కొంచెం లేట్గా అయినా కానీ ఆయన, కానీ మీరు అన్నం అది నా మొదటి పాయింట్. సెకండ్ పాయింట్, పచ్చి రాజకీయం చేశారు కేంద్రంలో. ఎలాగో తెలుసా మీకు, వీళ్ళు మధ్యన ఒక బిల్డప్ చేస్తున్నారు 370 అని. అంత బిల్డప్ సీన్ లేదని అర్థమైపోయింది. రామ్ మందిరం కూడా ఇండియా టుడే లేటెస్ట్ సర్వే కూడా మీరు వాళ్ళ అనుమతి తీసుకుని చేయించండి. ఎప్పుడో లాస్ట్ ఇయర్లో 21% రామ మందిర్ ఇష్యూ అన్న ఉత్తర భారతదేశంలో రామ మందిర్ నిర్మాణం అయిన తర్వాత 7% పడిపోయింది అది ఇష్యూ కాదని. రెండోది ఏమైంది, అంతా జరిగిన తర్వాత నేను టీవీ పెట్టాను, శ్రీరామచంద్రమూర్తి గారి విగ్రహం దివ్యమంగళ స్వరూపం చూద్దామని టీవీ పెట్టాను. అందరిలాగానే ఆతృతం ఉంది, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కంటే రామాలయాలు ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి. వెంకటేశ్వర విగ్రహాల కన్నా ఇక్కడే ఉన్నాయి. అందరం కొలిసేది వెంకటేశ్వర అయినా సరే అంతా ఉంది. సరే, చూస్తుంటే ఎంతసేపటికైనా వెంటనే బాహుబలి ఎంటర్ అయిన సినిమా వచ్చింది. నేను చెప్పింది కావాలంటే మళ్ళీ రిపీట్ చేసుకుని వీడియో పంపిస్తా కావాలంటే. ఈయన ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడండి, ఈ పక్కన కూడా లేడు. పొరపాటున ఒక్క మనిషి మాత్రం వీడియోలో కనపడ్డాడు. అతను కూడా ఫైర్ చేసి డిస్మిస్ చేస్తుంటారు. ఒక్క సెక్యూరిటీ అతను ఆ కెమెరా కనపడ్డాడు, పక్కన దాక్కుంటా, ఇలా పక్కన దాక్కున్నాడు, గోడ సైడ్కి వెళ్ళిపోయాడు. ఈయన నడుచుకుంటూ వచ్చాడు, బాహుబలి నడుచుకుంటూ వచ్చింది. లోపల చూశారు కదా విగ్రహం, ఇదేంటే బాబు అని చాలాసేపు టీవీ కట్టేసాం. మళ్ళీ టీవీ పెట్టావు 1 అరగంట తర్వాత పూజలు చేస్తున్నాడు. వీడియో మీకు పంపిస్తాను, నేను సోషల్ మీడియాలో షేర్ చేశాను. 7 నిమిషాల వీడియో అండి, ఊరినే కొంత రికార్డ్ చేశాను. 7 నిమిషాల్లో 6 నిమిషాల 50 సెకండ్లు ఈయన బొమ్మ, ఈయన పూజ చేస్తాం. ఆ మధ్యలో 1 సెకండ్ ఆయన బొమ్మ. ఇదేంటే బాబు మళ్ళీ కట్టేశాం. మూడోసారి ఓపెన్ చేసేటప్పటికి అశోక సామ్రాజ్యం ఉన్నప్పుడు విన్నాం, కింగ్ జార్జ్ చక్రవర్తి వచ్చినప్పుడు విన్నాం, లేదా హీరోయిటో అక్కడ హీరోయికో మన జపాన్ చక్రవర్తులు, రామా 9 ఇవన్నీ చూసాం. మనం కూడా మిగతా రాజులు కూడా చూసాం, శ్రీకృష్ణదేవరాయలు చూసాం. ఎక్కడేం లేదండి, ఈయన వచ్చాడు. గండ బేరుండ దూర్త మార్తాండ దుష్ట ప్రచండ అని ఏదో బిరుదులు ఉంటాయి కదా, ఆయనలాగా నడుచుకుంటూ రాగానే ఈయన వెనకమాల ఆయన సామంతరాజు, ఈయన చక్రవర్తి కదా. సామంతరాజు గారు అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆయన అజయ్ మోహన్ సింగ్ బిస్త్ గారు పేరు గెజెట్లో దక్షిణామూర్తి గారు మార్చుకున్నట్టు అసలు పేరండి రాజ్పుట్ అండి ఆయన. సరే, మంచివాడే అంటున్నారు, మిగతా విషయాలు కాదు కానీ టఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతవరకు. నేను సామంతరాజుని వెంటేసుకుని పరిరంగవాహంగా అంగరక్షకులతో కలిసి ఆ దేవాలయం ఓపెన్ చేసి వచ్చేటప్పటికి ఆశ్చర్యకరంగా కటకటాలు పెట్టారండి. కటకటాలు వెనకమాల అందరూ ద గ్రేట్ నేషనల్ హీరోస్ అంతా, హీరోస్ కాదండి, ఉమాభారతి గారు కూడా కటకటాలు ఎక్కడో పడిపోయిందండి. ఆఖరికి అమితాబ్ బచ్చన్ దగ్గరికి వచ్చి ఇలా అన్నట్టున్నాడు. పాపం మా భారతరత్న సచినోడు అంటాం, సచిన్ టెండూల్కర్ని, ఆయన ఇంతే ఉంటాడు కాబట్టి ఆయన కటకటాలు ఎగిరి చూస్తున్నాడు. ఈయన ఎవరు దివ్యమంగళ స్వరూపం కోసం, ఎవరు దివ్యమంగళ స్వరూపం వీడియోలో ఏంటి, అందరూ చేతులు ఎత్తి ఇలా నమస్కారం పెడతారు ఈయనకి. దేవుడి దగ్గర పూజారి గారు కూడా చెప్తారు, బాబు నాకు నమస్కారం కాదమ్మా, పెట్టకూడదు, దేవుడి మీద దేవుడి మీద ఉండాలంటారు. దివ్యమంగళ స్వరూపం ఈయన ఆవిష్కరించినట్టు కనపడింది నాకు. ఈయన వచ్చేటప్పటికి మిగతా వాళ్ళందరూ ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, రజనీకాంత్ గారు, రవిశంకర్ ప్రసాద్ గారు మన కేంద్ర మంత్రులు, ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారు, మంచి వీళ్ళందరూ కటకటాల వెనకమాల నిలబడి ఒక్కొక్కళ్ళు ఈయన అంచు కోసం ఎదురు చూస్తుంటే ఈయన
నేను ఎక్కడ ఇవ్వలేదు, వాళ్ళతో ఈయనకి ప్రమాదం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆర్డీఎక్స్ ప్రయోగిస్తారా లేదా ఇంకోళ్ళు ఏంటండి? ప్రేమగా అందరిని రమ్మని చెప్పి అది కట్టడాలు వెనకాల పడేసాడు. రాతి చక్రాల వెనక రాతి కట్టడాలు వెనకమాల కూడా ఏ రోజు 2000 సంవత్సరాలు అశోకుడు కూడా పెట్టిన దాఖలా లేదండి సామంతరాజుల్ని. మరి సామంతరాజులు కదా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆఖరికి ఆ పండిట్స్ని, వాళ్ళు పండిట్లు ఏమైనా చేస్తారండి? వాళ్ళందరినీ తీసుకుని ఉమాభారతి గారు ఏమైనా చేస్తారండి? సరే ఇంత దారుణంగా నేను నా మీద మాట్లాడదు కదా. మనం ఆ రోజు ఒక హిందూగా ఆ భావం భగవంతుడి మీద భావం పెంచాలి తప్పితే ఇదేం భావం అండి? అలాగా అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది? జనం అందరిలో ఒకటి వచ్చింది. అద్వానీ గారిని రావడం ఏంటంటే అద్వానీకి రావద్దని మేమే చెప్పామన్నా ట్రస్ట్. సరే విగ్రహ ప్రతిష్టాపన చేశారు స్వయంభూగా. సీతారామాంజనేయ లక్ష్మణ సహితంగా స్వయంభూగా భూమిలో వెతికిన భూమిలోంచి ఉద్భవించిన విగ్రహం గొప్ప దేవాలయం భద్రాచలం. అది పెట్టుడు విగ్రహం కాదండి, పెట్టుడు విగ్రహం కాదు అది. ఆ భద్రాచలం దేవాలయం అని కూడా పిలవలేదు. మొత్తం దీన్ని రైళ్లు రద్దు చేసి వేలాది రైళ్లు అక్కడ పెడుతున్నారంటే. ఇంకొక ఆయన అంటే గుమా వ్యాపారులు నాకు కనపడ్డారు దీనిలో. ఏ హోగయా ఏ తిరుపతి హోగయా ఏంటి ఎలా ఆనందం ఏంటో నాకు అర్థం కాదు. బందాయింగే అమర వెంటనే 2 రోజు అడ్వర్టైజ్మెంట్, అది కూడా ఏంటి పేపర్లు దయచేసి 2 రోజు అమితాబ్ బచ్చన్ పేరు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అన్ని చోట్ల పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్. రండి 1,50,000కే మీకు చిన్న ఫ్లాట్ ఇస్తామని చెప్పి, ఎక్కడ చూసినా అయోధ్యలో రండి అని చెప్పి మార్కెటింగ్. అక్కడి నుంచి సెంటర్లో 15,000 కోట్ల రూపాయలు నేను ఓపెన్ చేస్తానని మోడీ గారి ప్రకటనలో, ఎయిర్పోర్ట్ కట్టేసామని ప్రకటనలో. మేము తిరుపతి మా వెంకటేశ్వరతో కంపేర్ ఎందుకంటే ప్రాంతాల మధ్య విభేదాలు ఎందుకండి? మా వెంకటేశ్వరతో పెట్టుకుంటే సరిపోరండి వాళ్ళు ఎవరో. అంటే ఇప్పుడు రాముడు వెంకటేశ్వర స్వామి కంటే గొప్ప అని చూపించాలన్నది వాళ్ళ ఉద్దేశం. నేను అది కూడా మాట్లాడితే వాళ్ళు అంటారు వీళ్ళు వెంకటేశ్వర మా పురాణం లేదు. మీ పురాణాలు ఎవరు కావాలి? మీ శాబమ్మని గుర్తించం, మీ ఎవరండి వీళ్ళు మాట్లాడడానికి? వీళ్ళు ఆర్యస్థానం నుంచి వచ్చిన తర్వాత బ్యాచ్. వీళ్ళు ఆర్యపుత్రులని వాళ్ళు అనుకోమనండి. దాడి దేశ మూలవాసులు మేమున్నాం. మేము వెంకటేశ్వర గారు మీకు ఎందుకు అసలు ప్రాంతీయ విభేదాలు ఎందుకండి? వీళ్ళకి హిందీ రాణాలు దేశం వల్ల దోపేయాలి. ఈడవడని చెప్పడానికి లిపిలేని భాష లిపిలేని భాష హిందీ. చాలా మంది తెలియదు హిందీకి లిపి మొలకాక నిన్నకాక మన పుట్టింది ఆ భాష. సంస్కృతానికి కూడా లిపి లేదండి, ఆ దేవనాగరి తెచ్చుకున్నారు. తను చెప్తున్నాను, ఇది వాస్తవం, గౌరవిద్దాం. మనం కోల్క లిపిలేని నేను దేశం వదిలే వెళ్ళిపోవాలంటాడు లిపిలేని హిందీ రాణాలందరూ అని ఒక మంత్రి గారు మాట్లాడుతుంటే, గౌరవ ప్రధానమంత్రి గారు మా అందరికీ తండ్రి లాంటి పొజిషన్ ఉన్నారే, గౌరవ హోంమంత్రి ఖండించారా? సరే, కమింగ్ బ్యాక్ టు మీ పాయింట్. అద్వానీ గారి ఇంగిని పిలవలేదనే విషయం వచ్చేటప్పటికి ఇక బ్యాక్ క్లాష్ మొదలైందంట అక్కడ. మేము తెలియకుండా అదేంటి భార్య సహితంగా హిందువులని వాళ్ళు పూజ చేశారని కాదండి, ఎవరినో పెట్టామని కాదు, ఎవరు పూజ చేశారు చూసాం. ఆయన నేను ఇంకోటి కూడా చెప్తాను, ఆ వీడియో ఏంటి దయచేసి ప్రజలకు మీరు దయచేసి వేయాలి, ప్రజలు తెలుసుకోవాలి. తీర్థ ప్రసాదాలు ఇచ్చినప్పుడు మనం ఇలా పట్టుకుని తీసుకుంటాం. నాకు తెలిసిన హిందూ సాంప్రదాయం అది. మీరు వీడియో వేయండి, జనం చూడాలి. అది పోస్తుంటే ఇలా 3 సార్లు అని ఆయన నోట్లో పెట్టింది ఆయిషాడు. అవునా? అవునండి, చేతితో తీసుకోలేదు, ఇలా పెట్టి 3 సార్లు నోట్లో పెట్టుకున్నారు. మీరు ఆ వీడియో పంపిస్తాను. మరి ఇది ఎవరు గమనించలేదండి అసలు. మీరు గమనించకపోతే నేను హెల్ప్ చేస్తాను, మీరు చూడండి దయచేసి.